బొల్లి అనేది అన్ని చర్మ రకాలను ప్రభావితం చేసే వ్యాధి. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవటం లేదా పనిచేయడం మానేసే పరిస్థితి. ఇక్కడే రంగు మారడం జరుగుతుంది. అయితే ఇది ప్రాణాపాయం లేదా అంటువ్యాధి కాదు. చికిత్సలో భాగంగా చర్మం రంగు పునరుద్ధరించబడవచ్చు, కానీ మళ్లీ రంగు మారవచ్చు. ఆధునిక వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటి వరకు బొల్లి మచ్చలు రావడానికి గల స్పష్టమైన కారణాలను వైద్యులు కనుగొనలేకపోయారు. ఇది ఎందుకు వస్తుందనేందుకు స్పష్టమైన కారణాలు లేకపోయినా పలు అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. కొన్ని ఇన్ఫెక్షన్లు, గాయాలు లేదా రసాయనాలకు గురికావడం వంటి ఇతర కారణాలు కూడా బొల్లికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తినే విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ కలిసి తినకూడదని చెప్పే ఆహారాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి వాటిల్లో చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని మీలో చాలా మంది వినే ఉంటారు. దీని వెనుక ఉన్న నిజం ఏంటి? అలా తింటే ఏముంది అన్నది ఎవరైనా ఆలోచించారా? చేపలు తిన్న తర్వాత పాలు తాగటం వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, బొల్లి అనే పరిస్థితికి కారణమవుతుందని సాధారణంగా నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపలు తిన్న తర్వాత పాలు తాగడం హానికరం లేదా చర్మం పాడవుతుంది అని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. చేపలు, పాల ఉత్పత్తులు అధిక ప్రోటీన్ ఆహారాలు. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీంతో గ్యాస్, డయేరియా తదితర సమస్యలు తలెత్తుతాయి. కానీ బొల్లి వంటి వ్యాధులు రాకపోవచ్చు అంటున్నారు. పైగా అనేక చేపల వంటకాలు పెరుగుతో తయారు చేస్తారు. పెరుగు ఒక పాల ఉత్పత్తి. అందువలన ఈ సిద్ధాంతం అనవసరమైనదని చెబుతున్నారు. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ వంటి ప్రతికూల దుష్ప్రభావాలకు దారి తీయలేనప్పటికీ ఇది స్వల్ప అజీర్ణానికి దారితీస్తుంది. కానీ అది కూడా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఇలా అవ్వాలని ఏమీ లేదంటున్నారు. పెరుగు, చేపలు కలిపి తినకూడదని అంటారు. కానీ మెడిటరేనియన్ ఆహారం ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చేపలు, పెరుగు, పాల ప్రధాన కలయిక. అంటే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటే ప్రాణాలకు ముప్పు ఉండదు.